వీటి అన్నిటికీ మించి దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన అసెంబ్లీలో రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే, పార్లమెంటు స్థానాలు 25 పార్లమెంటు స్థానాలుంటే, ఈ మొత్తంగా ఈ 200 స్థానాలకు గాను ఏకంగా 50% అంటే 100 స్థానాలు ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపున ఈరోజు పోటీ చేస్తా ఉన్నారు అని అంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా? ఇంతకన్నా సామాజిక న్యాయం ఇంత తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అణగారిన వర్గాలకు, పేద వర్గాలకు ఇంత అండగా తోడుగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం ఈ 59 నెలల్లో మీ బిడ్డ ఏం చేశాడో మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేశాను. అదేవిధంగా ఇక్కడే నిల్చుని మీ అందరినీ ఒక్క మాట అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు నేను ముఖ్యమంత్రి అని అంటాడు. మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఇక్కడున్న మీ అందరి సమక్షంలో 2 చేతుల పైకెత్తాలి. ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి ఆయన పేరు చెప్తే పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరి ఇలాంటి వాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు పేదవాడిని గురించి పట్టించుకున్న పుణ్యాన ఏ రోజు పోని ఈ వ్యక్తి ఈ రోజు మోసం చేసేందుకు రకరకాల డ్రామాలు ఆడుతూ ఉన్నాడు, రకరకాల అబద్ధాలు చెప్తా ఉన్నాడు. మరి ఈ పెద్ద మనిషి 2014లో ఎన్నికలప్పుడు ఈయన ఏం చేశాడు, ఎన్నికలప్పుడు ఈయన చెప్పిందేమిటి, చేసిందేమిటి అని ఒక్కసారి మీ అందరి సమక్షంలో నేను అడుగుతాను. ఆయన చెప్పిందేమిటి, ఆయన చేసిందేమిటి అని మీరే సమాధానం చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? అక్క, ఇదంతా మీ అందరికీ గుర్తుందా? ఇది గుర్తుందా అక్క? 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తాను స్వయంగా సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఈ ముగ్గురితో కలిసి ఫోటోలు దిగి ఇదే కూటమి చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలనంటూ ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. 2014లో ఇదే జరిగింది. అప్పట్లో ఆ ఈనాడులో, ఆ ఈటీవీలో, ఆ ఏబిఎన్లో, ఆ టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మరి ఆయన ముఖ్యమైన హామీలు అంటూ ఇవాళ సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అన్నాడు. మరి ఆయన 2014లో ముఖ్యమైన హామీలనంటూ ఆయన ఇచ్చిన ఈ పాంఫ్లెట్లో, ఆయన చెప్పిన మేనిఫెస్టోలో, ఆయన ఇచ్చిన ఈ పాంఫ్లెట్లో ఇవన్నీ ఆయన చేశాడా లేదా నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతుల పైకి ఇలా 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 ఇలా